వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో ఐకాన్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, సిలబస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు అందించడం కోసం మేము ముందుకు వస్తున్నాం ఐకాన్ ఇండియా ఆధ్వర్యంలో. సో దీంతో పాటు మేము క్లాసులు కూడా అందించడం జరుగుతుంది. ఎస్ఐకి సంబంధించినటువంటి పూర్తి సిలబస్, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ సిలబస్ని అందించడం జరుగుతుంది. సో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రెండింటికి సంబంధించిన సిలబస్ ఉంది. సో మీరు ప్లేస్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అని యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మా క్లాసెస్ మొత్తం కూడా మీకు కంప్లీట్గా లభ్యమవుతాయి. సో కాబట్టి యూట్యూబ్లో మేము చేసేటువంటి ఈ సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని చాలామంది విద్యార్థులకు తెలియని పక్షంలో వాళ్ళ కోరిక మేరకి వాళ్ళకి ఈ డీటెయిల్స్ అందిస్తున్నాం మేము. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ వెల్ విషర్స్కి, ఇంకా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయగలరు ఈ వీడియోని. దాంతోపాటు లైక్ చేయగలరు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. సో మరి ఎస్ఐ గురించి మనం మాట్లాడాలి అంటే ముఖ్యంగా ఎస్ఐ అంటే పోలీస్ జాబ్ ఏదైనా కావచ్చు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, దీనికి ముఖ్యంగా ఒక 6 రకాల టెస్టులు మనం పాస్ కావాలి. సో ఏంటి ఆ 6 రకాల టెస్టులు అంటే, ఫస్ట్ 6 రకాల టెస్టులలో మనం చేసే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్, దీన్ని ఏమంటామంటే పిఎంటి, ఫిజికల్ మెజర్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి పిఈటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ద ఫోర్త్ వన్ మెయిన్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఉంటాయి. మెయిన్స్ తర్వాత మెయిన్స్లో కూడా క్వాలిఫై అయితే క్వాలిఫై అంటే ఇక్కడ వరకు కామన్గా అందరికీ ఉంటాయి. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎంటి, పిఈటీలు ఉంటాయి. సో ఇందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాసుకోవాలి. సో ఈ మెయిన్స్ కూడా క్వాలిఫై అయినాం, మనం జాబ్ పొందుతున్నాం కాబట్టి క్వాలిఫై కావాల్సిందే, అవుతాం. సో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఎంఎస్టి, మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్. అంటే నీకున్నటువంటి మెడికల్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే వాళ్ళకు అనుగుణంగా కావాల్సిన మెడికల్స్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళకు అనుగుణంగా మనం హెల్తీగా ఉండాలి. సో సిక్స్త్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇలా 6 దశలు ఉంటాయి మనం కానిస్టేబుల్ జాబ్ అయినా ఎస్ఐ జాబ్ అయినా పొందడం కోసం. సో ఈ 6 దశలు అనేవి మ్యాండటరీ. సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పటి నుంచే ఒకవేళ సర్టిఫికేట్స్ ఏమైనా లేకపోయినా మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఎటువంటి సర్టిఫికేట్లు అవసరం అనేది మేము చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది ఎస్ఐకి సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, అందరికీ కూడా సమానంగా ఉంటాయి ఈ దశలన్నీ కూడా, ఈ 6 రకాల దశలు జాబ్ పొందడానికి. సో ఇది కాకుండా ఇక మనం పర్టికులర్గా ఎస్ఐ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాలి. మరి ఎస్ఐకి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే బ్యాచులర్ డిగ్రీ, ఎనీ బ్యాచులర్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ డిగ్రీ అయినా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్ ఇది. సో డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ముందు మన క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలి. దీంతో పాటు ఎటువంటి విద్యార్థులు దీనికి అప్లికేబుల్ అంటే ఇక్కడ ఏజ్ ఒకటి మనం చూసుకోవాలి. ఏజ్తో పాటు మనకి పిఎస్టి అండ్ పిఈటి ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం చూసుకోవాలి. పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఒకటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి. సో ఆఫ్ కోర్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనం చేసే ప్రాక్టీస్, కానీ ఫిజికల్ మెజర్మెంట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. రైట్, మరి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఉండాల్సినటువంటి ఏజ్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్వాలిఫికేషన్ తర్వాత ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఎలా ఉండాలి అంటే ఎస్ఐకి సంబంధించి ఏజ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎస్ఐ అంటే మామూలుగా 3 టైప్స్ ఉంటాయి మనకి ఎస్ఐలు. ఒకటి సివిల్ ఎస్ఐ ఉంటుంది, ఏఆర్ఎస్ఐ ఉంటుంది, బెటాలియన్ అనే ఎస్ఐలు ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఉండాల్సినటువంటి ఏజ్ ఏంద్రా అంటే 27 ఇయర్స్. ఓసీ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఏజ్ 27 ఇయర్స్. ఇది గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏజ్ ప్రకారం మనం చెప్పుకుంటా ఉన్నాం. సో మరి
బీసీ అంటే ఓబీసీ అనొచ్చు దీన్ని, ఎస్సీ అండ్ ఎస్టీ ఈ కేటగిరీకి +5 ఇయర్స్ అనేది పెరుగుదల ఉంటుంది. +5 ఇయర్స్ అనేది పెరుగుదల ఉంటుంది. అంటే 27 + 5 32 ఇయర్స్ 32 సంవత్సరాల ఏజ్ వరకే వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి విద్యార్థులకు వచ్చేసి ఇది ఏజ్. దీంతో పాటు ఎస్ఐ నోటిఫికేషన్తో పాటు మనకి ఫైర్ ఎస్ఐలను ఉంటాయి. ఇది కాకుండా డిప్యూటీ జైలర్స్ అని కూడా ఉంటాయి. డిప్యూటీ జైలర్స్ దీనికి సంబంధించిన ఏజ్ కనుక మనం మాట్లాడినట్టయితే ఫైర్ ఎస్ఐ కావచ్చు, డిప్యూటీ జైలర్ కావచ్చు 21, మినిమం ఏజ్ 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి +5 ఇయర్స్ పెంచుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి +5 ఇయర్స్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఎస్ఐకి వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండి. మినిమం ఏజ్ 18 కంప్లీట్గా ఉండాలి. అంటే 18లోకి మనం రావాలి. 27 లాస్ట్ డే దాకా కౌంట్ ఉంటుంది. అంటే 18 నుంచి 27 ఇయర్స్ దాకా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఇది మీరు చెక్ చేసుకోవాల్సినటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజ్ తెలియకుండా మళ్ళీ మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీ అప్లికేషన్ కూడా తీసుకోదు. ఒకవేళ మీకు ఏజ్ ఖచ్చితంగా సరిపోతుంది అనుకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో ఇది ఉండేటువంటి ఏజ్ అవకాశం. లాస్ట్ నోటిఫికేషన్ గురించి అప్పుడు ఇచ్చినటువంటి ఏజ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే అదే ఏజ్ కూడా ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. రైట్, చూస్తే మరి ఏజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది హైట్ గురించి. హైట్ ఏముంటుంది మరి? సో హైట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ మరియు ఎస్టీ అంటే ఏంటి? ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలలో ఉన్నటువంటి ట్రైబ్స్ గురించి మాట్లాడాలి. ఈ ముగ్గురికి డిఫరెంట్ ఏజెస్ ఉంటుంది. ఫస్ట్ మెన్కి సంబంధించి హైట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం హైట్ గురించి మాట్లాడాలి అంటే సో ఎస్ఐకైనా సరే పీసీకైనా సరే ఈ హైట్ అనేది కామన్గా ఉంటుంది. సో ఫస్ట్ మెన్కి సంబంధించిన హైట్ ఎలా ఉంటుంది, ఉమెన్కి సంబంధించిన హైట్ ఎలా ఉంటుంది జనరల్ కేటగిరీలో. నాన్ ట్రైబ్స్ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి హైట్ ఉంటుంది, ఎటువంటి వెయిట్ ఉండాలనేది చూద్దాం. అంటే గర్ల్స్కి ఇక్కడ వెయిట్ కూడా ఇంపార్టెంట్. సో మెన్కి వచ్చేసి హైట్ అండ్ చెస్ట్ తీసుకోవడం జరిగింది కొలత. సో హైట్ ఎలా ఉండాలంటే మెన్కి వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మెన్ వచ్చేసి. అదే హైట్ ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్ ఉమెన్ హైట్ ఉండాలి. ఉమెన్ హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. మెన్ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ మెన్కి వచ్చేసరికి చెస్ట్ కొలత కూడా తీసుకుంటాడు. చెస్ట్ కొలత ఎంత ఉండాలంటే మెన్కి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. 86.3 సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి. సో ఇక్కడ చెస్ట్ 86.3తో పాటు 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఎంత చెస్ట్ ఉన్నా అంటే అంతకంటే ఇంకొక 3-4 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నా అంటే 90 సెంటీమీటర్లు ఉన్న ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు ఖచ్చితంగా రావాలి. సో ఎక్స్పాన్షన్ అనేది నువ్వు చేసే ప్రాక్టీస్ని బట్టి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా పెంచవచ్చు. కాబట్టి ఎక్స్పాన్షన్ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా పెంచుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 1-2 సెంటీమీటర్లు తక్కువ ఉన్న వాళ్ళు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 85 ఇలాంటి చెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ ఎక్కువగా పెంచగలిగితే అంటే 9 దాకా పెంచగలిగితే ఉన్నటువంటి తక్కువ చెస్ట్ను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 86.5కి +5 ఎక్స్పాన్షన్ కలపడం వల్ల ఏమైంది, 86.3కి +5 ఎక్స్పాన్షన్ కలపడం వల్ల 91.3 సెంటీమీటర్స్ వచ్చింది. ఒకవేళ నీ చెస్ట్ వచ్చేసి ఒక 85 సెంటీమీటర్లు ఉందనుకుందాం. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. సో ఎందుకంటే నాకు చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు ఇలాంటి విషయాన్ని. సో మరి వీళ్ళు గినక అంటే మనకి కావాల్సింది ఏంది 91.3 రావాలి. 91.3 ఫైనల్గా రావాలి. మరి ఇక్కడ వీళ్ళు 91.3 రావడానికి ఎంత పెంచుకోవాలి, 6.3 పెంచగలిగితే వీళ్ళు కూడా 91.3కి వస్తారు కదా. అంటే పెంచేటువంటి ఎక్స్పాన్షన్ పెంచుకోగలగాలి. ఒకవేళ చెస్ట్ కొంచెం గొప్ప తక్కువ ఉన్నా నువ్వు పెంచే విధానంలో తీసుకొస్తే ఇక్కడ 91.3 అనేది ఫైనల్గా నువ్వు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉండేటువంటి చెస్ట్. సో ఇది
చెస్ట్కి సంబంధించి. అదే ఉమెన్స్లో అయితే ఉమెన్స్కి చెస్ట్ కొలత ఉండదండి, ఉమెన్కి చెస్ట్ కొలత ఉండదు. వీళ్ళకి హైట్ వెయిట్ చూసుకుంటాడు, వీళ్ళకి వెయిట్ చూసుకుంటాడు. ఏమని చూసుకుంటాడు వెయిట్ని? వెయిట్ వచ్చేసి వీళ్ళు ఎంత ఉండాలంటే మామూలుగా 40 కేజీల వెయిట్ ఉండాలి, 40 కేజీస్ వెయిట్ ఉండాలి. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి హైట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు. సో ఇది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి ఉండేటువంటిది. ఇది కాకుండా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబ్స్ కావచ్చు, ఎస్టీ వీళ్ళు ఏజెన్సీ ట్రైబ్స్కి మాత్రమే అప్లై చేస్తారు. ఇది ఏజెన్సీ ట్రైబ్స్కి హైట్ ఎలా ఉంటుందంటే పురుషులకి వచ్చేసి ఇక్కడ ఏజెన్సీ ట్రైబ్స్కి పురుషులకు వచ్చేసి అంటే మెన్కి వచ్చేసి ఎలా ఉంటుంది, ఉమెన్కి వచ్చేసి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మెన్ వచ్చేసి హైట్ ఎంత ఉండాలంటే ఏజెన్సీలో 160 సెంటీమీటర్స్ సరిపోతుంది. సో అదే ఫిమేల్ ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతారు. సో అంటే ఇక్కడ కంటే ఇక్కడ 7.6 సెంటీమీటర్స్ తక్కువగా ఉంటుంది చెస్ట్ హైట్ అనేది. ఏంటిది? ఇది హైట్ గురించి చెప్పుకుంటే. మరి చెస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ అంటే ఏజెన్సీ ట్రైబ్స్కి ఎలా ఉంటుందంటే చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఎక్స్పాన్షన్ కూడా 3 సెంటీమీటర్లు పెంచుకుంటే సరిపోద్ది అనమాట. ఇది ఏజెన్సీ ట్రైబ్స్కి సంబంధించినటువంటిది. మరి ఇక్కడ ట్రైబ్స్లో ఉన్నటువంటి ఉమెన్స్ వెయిట్ ఎంత అంటే 38 కేజీస్. ఉమెన్స్కి ఉన్నటువంటి ట్రైబ్స్ వెయిట్ వచ్చేసి 38 కేజీస్ ఉంటే సరిపోతుంది. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మరియు మెజర్మెంట్స్. మరి ఈ డీటెయిల్స్ అన్నీ మేము అందిస్తున్నాం. ఈ డీటెయిల్స్తో పాటు మీకు సబ్జెక్ట్ కూడా కావాలంటే ప్లేస్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. దాంట్లో మేము అందించేటువంటి క్లాసులన్నీ కూడా మీకు లభ్యమవుతూ ఉంటాయి. సో దాంతోపాటు మా యూట్యూబ్ ఛానల్ని మేము ఇలాంటి సమాచారం అందిస్తున్నాం. ఇంకా మంచి సమాచారం అందించాలంటే మమ్మల్ని మీరు ప్రోత్బలించాలి, అంటే మమ్మల్ని పెరుగుదలకి మీరు కారణం కావాలి. మా పెరుగుదలకి కారణం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. లైక్ చేసినట్టయితే మాకు ఇంకా ఉత్సాహంగా అనిపించి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి మేము ఎప్పుడుగా ముందుకు వస్తూ ఉంటాం మేము. సో ఇది క్వాలిఫికేషన్ అండ్ హైటు, వెయిట్, చెస్ట్కు సంబంధించినటువంటి మెజర్మెంట్స్కు సంబంధించినటువంటి విషయం ఇదంతా కూడా. సో నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చేటువంటి డౌట్ ఏందిరా అంటే సో సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాల్సిన విషయం. చాలామందికి ఈ విషయం తెలియక ఎగ్జామ్ రాసిన తర్వాత స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో కాబట్టి సర్టిఫికేట్స్ అనేవి ఎలా ఉండాలనే చూద్దాం. సర్టిఫికేట్స్ నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాసేటువంటి ఒక విద్యార్థి సర్టిఫికేట్స్ ఏమేమి మనం అప్లై చేయాలంటే ఇంక్లూడ్ చేయాలంటే సర్టిఫికేట్స్ని ఒకటి ఫస్ట్ వన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ మెమో సర్టిఫికేట్ అంటాం. సెకండ్ వచ్చేసి ఇంటర్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్తో పాటు మనం క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే డిగ్రీ సర్టిఫికేటు. సో దీంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు. సో సిక్స్త్ వన్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి మనం. అడ్రస్ ప్రూఫ్ కోసం ఏముంటుంది? ఆధార్ అనేది అడ్రస్ ప్రూఫ్ కోసం. డేట్ ఆఫ్ బర్త్ కోసం బర్త్ సర్టిఫికేట్. దీని ప్రకారమే నీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా నిర్ధారించడం జరుగుతుంది. సో మరి కొంతమందికి అంటే బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళ యొక్క బర్త్ని వాళ్ళకు ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం కూడా తీసుకుంటారు. లేదా స్కూల్ సర్టిఫికేట్ 10th క్లాస్లో ఆల్రెడీ బర్త్ గురించి మెన్షన్ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డేట్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. 10th క్లాస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళకి. సో ఉంటే బర్త్ సర్టిఫికేట్ కూడా మనం ఎంక్లోజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాల్సినటువంటి మినిమం సర్టిఫికేట్స్. ఇవి కాకుండా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏంద్రా అంటే ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ ఎవరెవరికి అవసరం? బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. ఎందుకంటే నీకున్నటువంటి రిజర్వేషన్ అప్లికేబుల్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా క్యాస్ట్ ఇవ్వాలి. సో దాంతోపాటు బీసీ వాళ్ళకి క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అని ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వగలుగుతావో
అప్పుడు మాత్రమే నీకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే లేకపోతే నువ్వు ఓసీ సర్టిఫికెట్ ఇవ్వలేని పక్షంలో బీసీ నువ్వు 27 సంవత్సరాల ఓసీ కేటగిరీలోనే ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఏజెన్సీ ఎస్టీ వాళ్ళు, అంటే ఏజెన్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ట్రైబ్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఏజెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏజెన్సీ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకున్నటువంటి హైట్ కానీ వెయిట్ కానీ చెస్ట్ కానీ అప్లికేబుల్ అవుతాయి. లేకపోతే మీకు మామూలుగా జనరల్గా ఉన్నటువంటి హైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంకా క్యాస్ట్ కాకుండా ఇంకేమైనా సర్టిఫికెట్స్ ఉంటాయి, అంటే ఎన్సీసీ కావచ్చు లేదా 9th 1 స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటి ఫర్దర్ సర్టిఫికెట్స్ మీకు మార్కులు కలిసేటువంటి సర్టిఫికెట్స్. ఇందులో ప్రతి కేటగిరీలో కొన్ని పోస్టులు ఉంటాయి, కొంత పర్సంటేజ్ ఇస్తూ ఉంటాడు. ఎన్సీసీ పర్సంటేజ్ అని, స్పోర్ట్స్ పర్సంటేజ్ అని, ఇలా ప్రతి దాంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సంటేజ్ అని చెప్పేసి కొన్ని పర్సంటేజెస్ ఉంటాయి సపరేట్గా. మీకు ఆ పర్సంటేజెస్ అన్నీ కూడా మీకు అప్లై కావాలంటే ఖచ్చితంగా మీకు అర్హత ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి సర్టిఫికెట్స్ సంబంధించి. ఇవి కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్. ఇవి కాకుండా మ్యాండేటరీ సర్టిఫికెట్స్ ఏంటంటే స్టడీ సర్టిఫికెట్స్. ఖచ్చితంగా ఇవి నువ్వు ఇవ్వాలి. స్టడీ సర్టిఫికెట్స్ అప్ టు 2nd క్లాస్ నుంచి నీ క్వాలిఫికేషన్ ఎక్కడైతే ఉందో డిగ్రీ వరకు స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికెట్స్ ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికెట్స్ కూడా 2nd నుంచి డిగ్రీ వరకు, ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో జరిగే ఎగ్జామ్ కాబట్టి నువ్వు క్వాలిఫైడ్ పేపర్ అంటే ఎగ్జామ్ రాయడానికి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అక్కడి వరకు ఉపయోగించేటువంటి స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా ఎంక్లోజ్ చేసేది అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు ఇక్కడ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి నీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే నీ లోకాలిటీని తెలియజేయడం అనేది ఉపయోగపడుతుంది. అంటే లోకల్ నాన్ లోకల్, ఇక్కడ ఎస్ఐ అనేది జోన్ పరిధిలో జరిగేటువంటి ఎగ్జామ్. సో మొత్తంగా మనం ఆంధ్రప్రదేశ్లో 4 జోన్లలో ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. సో మనం ఒక జోన్కి లోకల్ కావాలంటే ఆ జోన్లో మనం లోకల్ అని తెలియాలంటే మన స్టడీ సర్టిఫికెట్సే తెలియజేస్తాయి. మనం ఎక్కడైతే 4 సంవత్సరాలు వరుసగా ఏ జిల్లాలో అయితే చదువుతామో ఆ జిల్లాకి మనం లోకల్ కిందకు వస్తాం. సో ఆ జిల్లా ఏ జోన్లో అయితే ఉంటుందో ఆ జోన్కి మనం లోకల్ అని చెప్పుకోవడానికి ఈ స్టడీ సర్టిఫికెట్ ఉపయోగపడతాయి. కాబట్టి స్టడీ సర్టిఫికెట్ కూడా నువ్వు మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది సర్టిఫికెట్స్ గురించి మాట్లాడాలి అంటే వీటిని సర్టిఫికెట్ గురించి చెప్పేటువంటి విషయం. సో కాబట్టి ఇందులో ఏ సర్టిఫికెట్ అయినా లేని వాళ్ళు అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత కంగారు పడేదానికంటే ఇప్పుడే సర్టిఫికెట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇవన్నీ మీ దగ్గర ఇలాంటి విషయాలన్నీ కూడా చూసుకోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత నాకు ఆ సర్టిఫికెట్ లేదు ఈ సర్టిఫికెట్ లేదు అని వాటి కోసం తిరుగుతూ ఉంటారు చదవటం పని చేసి. సో సర్టిఫికెట్ నీకు రాని పక్షంలో డిస్టర్బ్ అవుతావు. కాబట్టి అన్ని సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకున్నట్టయితే ప్రశాంతంగా నోటిఫికేషన్ పడంగానే ఇంకెక్కువగా చదువుకోవడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మేము తెలియజేస్తున్నాం. సో దీంతోపాటు మేము అద్భుతంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్తో పాటు ఫుల్ సిలబస్ ఎస్ఐకి కానిస్టేబుల్కి సంబంధించి టోటల్ సిలబస్ అందించుతున్నాం, ప్రిలిమ్స్ మెయిన్కి సంబంధించినటువంటి. కాబట్టి ఈ సిలబస్ అంతా నీకు తెలియాలి అంటే మా సబ్జెక్ట్ను ఫాలో కావాలంటే సో ఐకాన్ ఇండియా అని చెప్పేసి ప్లేస్టోర్ నుంచి మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫాలో కావచ్చు. మరియు మా యూట్యూబ్ ఛానల్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మేము ఎక్కువగా చేయడానికి ఇంకా ఎక్కువ ఉత్సాహం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం సర్టిఫికెట్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎస్ఐకి సంబంధించి? ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ గురించి మాట్లాడాలి అంటే ఎస్ఐ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్లో 200 మార్కులు ఉండడం జరుగుతుంది. 200 మార్కుల సిలబస్ ప్రిలిమ్స్లో ఉంది. ఒకటి ఫస్ట్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. సో ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. సో సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్. సో ఇది కూడా 100 మార్కులకు పేపర్ ఉంటుంది, 100 క్వశ్చన్లు ఉంటాయి, 3 అవర్స్ టైం కేటాయిస్తాడు. సో టోటల్గా 200 క్వశ్చన్లు ఉంటాయి, 2 పేపర్లలో కలిపి 200 మార్కులకు ఉంటుంది. 200 మార్కులకు ఉంటుంది పేపరు. సో కాబట్టి
జనరల్ స్టడీస్ పేపర్ అనేది మీకు సపరేట్గా పెట్టడం జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ ఇక్కడ అర్థమెటిక్ పేపర్ అనేది అర్థమెటిక్ మరియు రీజనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్లో టోటల్ సిలబస్ ఏదైతే జనరల్ స్టడీకి సంబంధించి ఉంటుందో అంత సిలబస్ రెండో పేపర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు కూడా సపరేట్ పేపర్లు 3 అవర్స్ ఉంటాయి. సో ఈ రెండు పేపర్లలో మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో క్వాలిఫై అయితే మాత్రమే మిమ్మల్ని ఈవెంట్స్ కానీ తర్వాత మెయిన్స్ కానీ మిమ్మల్ని పంపించడం అంటే పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్లో అంటే ముందు మనం ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి ప్రయత్నం చేయాలి నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధానం మీరు కష్టపడి క్వాలిఫై అయ్యే విధానం ఎలా ఉండాలి అంటే నువ్వు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే క్వాలిఫై అనేది ఈజీగా ఉంటుంది. సో ఒక క్వాలిఫై విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చదవద్దు. నువ్వు మెయిన్స్ పర్పస్లో అంటే ఈ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్నే నువ్వు మెయిన్స్గా భావించి చదవాలి. సో నువ్వు ఆ విధంగా చదవటం వల్ల ఏమైందంటే నువ్వు ప్రిలిమ్స్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి మెయిన్స్లో జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎటువంటి అంటే ఏ విధమైన మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి 40% మార్కులు రావాలి, బీసీ కేటగిరీ వాళ్ళకి 35% మార్కులు రావాలి, మరి ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళకి 30% మార్కులు రావాలి. అంటే 200 గాను 80 మార్కులు, ఇక్కడ 30 అంటే 200 గాను 70 మార్కులు రావాలి, ఇక్కడ 200 గాను 60 మార్కులు రావాలి. అంటే 200 మార్కుల్లో మినిమం 80 మార్క్స్ రావాల్సిందే. 80 కంటే ఎక్కువ ఎంత వచ్చినా కానీ కౌంట్ ఉండదు మార్కులు, ఓన్లీ క్వాలిఫై పేపర్ ప్రిలిమ్స్ అనేది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోగలరు. అంటే 200 మార్కులకు 80 వచ్చినా ఒకటే, 180 వచ్చినా ఒకటే, వీళ్ళిద్దరూ సమానంగానే ఈవెంట్స్కి వెళ్ళాలి. ఆ తర్వాత మెయిన్స్ని అటెండ్ చేయాలి ఈవెంట్స్లో క్వాలిఫై అయిన తర్వాత. కాబట్టి జాగ్రత్త. సో ఈ 80 మార్కులు రాకుండా కూడా డిస్క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు లాస్ట్ టైం చాలామంది ఉన్నారు. సో పేపర్ని తక్కువ అంచనా వేయమాకండి. మీకు ఇక్కడ అర్థమెటిక్ పేపర్కి 3 గంటలు టైం ఇస్తాడు. అదే తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 200 మార్కుల పేపర్కి సింగిల్ పేపర్ ఉంటుంది, మొత్తం పేపర్కి 3 గంటలు టైం ఇస్తాడు. కానీ కేవలం ఇక్కడ 100 క్వశ్చన్లకి 3 గంటలు అంటే 180 నిమిషాల టైము 100 క్వశ్చన్లు ఇస్తాడు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1.8 మినిట్స్ టైం ఇస్తాడు. అంటే నీకు చాలా ఎక్కువ టైం అని చెప్పాలి. సెంట్రల్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసిన, తెలంగాణ స్టేట్లో జరిగేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసిన. కానీ నువ్వు ఒకటే ఊహించుకోవాలి. నీకు ఇక్కడ 100 క్వశ్చన్లకి 3 గంటల టైం ఇస్తానంటేనే ఆ క్వశ్చన్ ఏ స్థాయిలో ఇస్తాడో నువ్వు అర్థం చేసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మీ స్థాయి ఎంతవరకు ఉంది. చాలామంది ఇంకా అపోహలోనే ఉంటారు నేను క్వాలిఫై అవుతా అని. ఎట్టి పరిస్థితుల్లోని క్వాలిఫై కాకుండా కూడా చేసేటువంటి పేపర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయమాకండి. ఒకసారి జాబ్ మిస్ అయితే మళ్ళీ ఒకసారి జాబ్ పొందటం అనేది చాలా కష్టమైన పని. టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చదవడం కోసం ప్రయత్నం చేయండి. ఇది ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో కాబట్టి మేము ఈ డీటెయిల్స్ అన్ని అందిస్తున్నాం. దీనికంటే ఇక్కడ నువ్వు ఎంత స్టాండర్డ్ అంటే ఈ అర్థమెటిక్లో ఉన్నటువంటి రీజనింగ్లో ఉన్నటువంటి స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ మేము ఆర్ఎస్ అగర్వాల్, కుందన్, తైరా, ఆశిష్ అగర్వాల్ ఇలాంటి 4 ఆథర్సు ఇంకా వెరీ స్టాండర్డ్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బుక్స్ అన్నిటిని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసినటువంటి బుక్స్ అన్నిటినీ మరియు సెంట్రల్ సిలబస్కు సంబంధించినటువంటి స్కూల్ బుక్స్ కావచ్చు వాటినన్నిటిని గ్యాదర్ చేసి ఐకాన్ ఇండియా మీకు సిలబస్ అందిస్తుంది అర్థమెటిక్ రీజనింగు. కాబట్టి అది యాప్ రూపంలో మీకు లభ్యమవుతూ ఉంది. ఆ యాప్లో మీరు ఫాలో అవ్వాలంటే ప్లేస్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా మేము ఇచ్చేటువంటి క్లాసులో మీరు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. మేము అందించేటువంటి క్లాసులు అతి తక్కువ రేట్లో ఎక్కువ సిలబస్ అందిస్తున్నాం. తక్కువ రేట్లో ఎక్కువ సిలబస్ అందిస్తున్నటువంటి ఛానల్ ఏదన్నా ఉందంటే, ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉందంటే అది కేవలం ఐకాన్ ఇండియా మాత్రమే. సో కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. సో నెక్స్ట్ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ నీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఉంటాయి. అవి ఆల్రెడీ మెజర్మెంట్ టెస్టులు నేను చెప్పా. మీరందరూ నోటిఫికేషన్ పడేటప్పుడే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఆ అర్హతలన్నీ మీకు ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. సో లేకపోయినా కానీ నేను అడిగిపోయిన తర్వాత నేను మేనేజ్ చేస్తలే, నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నా కానీ ఎటువంటి పప్పులు ఉడకవు అక్కడ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్క్యూజ్ చేయరు.
ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్స్క్యూజ్ చేయరు. అన్ని కొలతలు బరాబర్గా ఉంటేనే నిన్ను ఈవెంట్స్కి సెలెక్ట్ చేస్తారు అక్కడ మెజర్మెంట్ టెస్ట్ సందర్భంలో. మరి ఈవెంట్స్ కాడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఈవెంట్స్ ఉంటాయి? ఈవెంట్స్ పీఈటీ. మరి ఈవెంట్స్ ఏమేమి ఉంటున్నాయి నీకు అంటే ఇక్కడ ఈవెంట్స్ విషయంలో వస్తే నీకు 3 రకాల ఈవెంట్స్ ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణ ప్రభుత్వంలో అయితే పోలీస్ జాబ్కు సంబంధించి 5 ఈవెంట్స్ కండక్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ కేవలం మీకు 3 ఈవెంట్స్ మాత్రమే కండక్ట్ చేస్తాడు. ఈ 3 ఈవెంట్స్ అనేవి ఉమెన్కి ఇస్తాడు, మెన్కి ఇస్తాడు. మరి మెన్కి సంబంధించి ఈవెంట్స్ కొలతలు అంటే టైం ఎలా ఉంటుంది, ఉమెన్కి సంబంధించి టైం ఎలా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా సపరేటు టైం మెన్షన్ చేయడం జరుగుతుంది. సో రైట్, చూద్దాం మరి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి 100 మీటర్స్ 100 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. సెకండ్ ఈవెంట్ వచ్చేసి లాంగ్ జంప్ ఉంటుంది. సో థర్డ్ ఈవెంట్ ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి 3.8 మీటర్స్ ఉంటుంది. 3.8 మీటర్స్. సరే, ఎవరికి ఎలా ఉంటుంది అనేది నేను ఇండివిజువల్గా చెప్తా. సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 1600 మీటర్ ఉంటుంది. 1600 మీటర్ పరుగు పందెం, లాంగ్ జంపు మరియు 100 మీటర్స్ పరుగు పందెం ఉంటుంది. అంటే 2 రకాల పరుగు పందాలు, ఒక లాంగ్ జంప్ ఉండే అవకాశం ఉంటుంది నీకు ఈవెంట్స్లో. మరి ఇక్కడ ఎవరెవరికి ఎంత టైం ఉంటుంది, ఎంత దూరము దూకాలి అనేది చూస్తే లాంగ్ జంపు రన్నింగ్ కాడ ఫస్ట్ మెన్ అందరికీ సాధారణంగా ఉండేటువంటి అందరికీ మెన్ అందరికీ, తర్వాత ఉమెన్కి ఎలా ఉంటుంది కొలత, మూడోది ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో మరి ఇక్కడ మెన్కి ఎలా ఉంటుందంటే మెన్ అనేవాడు 15 సెకండ్లలో 100 మీటర్లు పరిగెత్తాలి. మినిమం క్వాలిఫై ఇది. సో నువ్వు మెరిట్ పొందితే, ఒకవేళ నువ్వు మెరిట్ కనుక ఈవెంట్ అనేది నువ్వు మెరిట్ మార్కులు పొందినట్టయితే ఫర్దర్గా ఒకవేళ సివిల్ జాబ్ మిస్ అయినా, మార్కులు తక్కువ వచ్చి సివిల్ జాబ్ మిస్ అయినా కానీ ఏఆర్ఎస్ఐ గానో లేదా బెటాలియన్ ఎస్ఐ గానో సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఈవెంట్స్ విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ అని అనౌన్స్మెంట్ ఇచ్చింది. కాబట్టి నువ్వు ప్రీప్లాన్డ్గా ఒక 3 మంత్స్ నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి మెరిట్ మార్కులు పొందే అవకాశం ఉంటుంది ఈవెంట్స్ పరంగా కూడా. కాబట్టి నెగ్లెక్ట్ చేయమాకండి. మరి లాంగ్ జంప్ ఎంత దూకాలి అంటే జనరల్గా పురుషుడు వచ్చేసి 3.8 మీటర్స్ క్వాలిఫైడ్ లాంగ్ జంప్. నువ్వు ఎంత ఎక్కువ దూకితే అంత మెరిట్ వస్తుంది. సో ఆ మెరిట్ అనేది మనం తర్వాత మరొకసారి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఎంత రన్నింగ్ చేస్తే, ఎంత తక్కువ టైంలో పోతే ఎన్ని మార్కులు వస్తాయి అనేది నేను చెప్పడం జరిగింది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు. సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అప్పటిదాకా. మరి ఇక్కడ రన్ వచ్చేసి అంటే 1600 మీటర్ రన్ వచ్చేసి 8 నిమిషాలలో పరిగెత్తాలి. ఇది మినిమం క్వాలిఫైడ్. సో ఇదంతా కూడా పురుషులకు సంబంధించినటువంటి మినిమం క్వాలిఫైడ్. మరి ఇక్కడ స్త్రీలకు సంబంధించినటువంటి క్వాలిఫైడ్ ఎలా ఉంటుంది, స్త్రీలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే 18 సెకండ్లలో పరిగెత్తాలి. స్త్రీ వచ్చేసి 18 సెకండ్లలో 100 మీటర్ల పరుగు పందాన్ని పరిగెత్తాలి. మరి ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి స్త్రీలు 2.75 మీటర్స్ దూకే అవకాశం ఉండాలి. 2.75 మీటర్స్. సో దాంతోపాటు మీకు గర్ల్స్ వచ్చేసి 1600 మీటర్స్ పరుగు పందెం ఉంటుంది. వాళ్ళు 10 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉంటుంది. 10 నిమిషాల 30 సెకండ్ల పాటు అంటే 10 నిమిషాల 30 సెకండ్ల పాటు మీకు టైం కేటాయిస్తారు. సో ఈ టైంలో మీరు మినిమం క్వాలిఫై, మీకు కూడా మెరిట్ పొందినట్టయితే, గర్ల్స్కి మెరిట్ పొందినట్టయితే ఏఆర్ జాబ్ పొందే అవకాశం ఉంటుంది. బెటాలియన్ అనేది ఉమెన్స్కి ఉండదు. కాబట్టి ఏఆర్ జాబ్ పొందాలి. ఒకవేళ సివిల్ మిస్ అయినా ఏఆర్ జాబ్ మీరు పొందాలంటే ఈవెంట్స్లో మెరిట్ తెచ్చుకోవాల్సిందే ఉమెన్స్ కూడా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కాడికి పోతే ఎక్స్ సర్వీస్ మెన్ 100 మీటర్ల పరుగు పందాన్ని 16.5 సెకండ్ల టైం కేటాయిస్తారు మినిమం క్వాలిఫై కావడానికి. అదే లాంగ్ జంప్ అయితే 3.65 మీటర్సే మీకు ఉన్నటువంటి లాంగ్ జంపు. అదే పురుషులకి, మామూలు పురుషులకి అయితే 3.8 ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ పురుషులకైతే 3.65 ఉంటుంది. తర్వాత మీరు 1600 మీటర్ల పరుగు పందాన్ని 9.3 అంటే 9 నిమిషాల 30 సెకండ్లలో పరిగెత్తాల్సి ఉంటుంది. సో ఇది మినిమం క్వాలిఫైడ్ ఈవెంట్కి సంబంధించినటువంటి మినిమం టైమింగ్స్, ఏమేం చేయాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో మీరు మెరిట్ ప్రాక్టీస్ చేస్తే ఒకవేళ మార్కులు తక్కువ వచ్చి సివిల్ జాబ్ మిస్ అయినా కానీ ఫర్దర్గా ఏఆర్ రావచ్చు,
బెటాలియన్ జాబ్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే సందర్భంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రాక్టీస్ చేయమాకండి. కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి. ఆ సలహాలకు తగ్గట్టుగానే మీరు వెళ్ళగలరు. సో మేము కూడా ఒక గ్రౌండ్ని, ఒక అట్మాస్ఫియర్ని కలిగిస్తూ మీకు ఈవెంట్స్ అనే వాటిని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ప్రిలిమ్స్తో పాటు, ఈవెంట్స్తో పాటు మరియు మెయిన్స్ అంటే టోటల్గా నీకు జాబ్ పొందే విధంగా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆఫ్లైన్లో, ఆన్లైన్తో పాటు. సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. మరి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలి అంటే, ఎక్కడ ఏమిటి అని తెలియాలంటే మీరు రెగ్యులర్గా ఐకాన్ ఇండియా అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మంది మిత్రులకు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. సో మిగతా సిలబస్ అంటే ఇంతగానం మనం ప్రాక్టీస్ చేసి మెయిన్స్లో క్వాలిఫై కావాలి అంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకు అద్భుతమైన సిలబస్ అందించడం జరుగుతుంది. మీకు ఇచ్చేటువంటి పేపర్ని దృష్టిలో పెట్టుకొని, గతంలో ఉన్న పేపర్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ చెప్తా ఉన్నాం. సో నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఎటువంటి సిలబస్ వస్తుంది అని మేము గెస్ చేసి ఆ స్థాయిలో మీకు ప్రాబ్లమ్స్ అందిస్తూ ఉన్నాం. సో ఇవన్నీ మీరు పొందాలంటే ప్లే స్టోర్ నుండి ఐకాన్ ఇండియా అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పొందగలరు. సో నెక్స్ట్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్. సో చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్. మనం ఈ మెయిన్స్ ఎగ్జామ్ కనుక కష్టపడి క్వాలిఫై అయితే ఇక ఆల్మోస్ట్ మనం జాబ్ పొందినట్టే. ఆల్మోస్ట్ 100%, 99.99% జాబ్ వచ్చినట్టే. ఎక్కడో చిన్న ప్రాబ్లం మెడికల్గా పోతే తప్ప ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉండదు మెయిన్స్ క్వాలిఫై అయితే. మరి మెయిన్స్ కాడికి వచ్చేసరికి మీ ముందు మంచి టార్గెట్ ఇచ్చిండు. 4 పేపర్లు ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జామ్ పేపర్లు. సో 4 పేపర్లు ఏంటంటే, ఫస్ట్ది తెలుగు పేపరు, సెకండ్ది ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అంటాం వీటిని, థర్డ్ పేపరు అర్థమెటిక్, సో ఫోర్త్ పేపరు జనరల్ స్టడీస్. ఇది మీకున్నటువంటి మెయిన్స్ సిలబస్, మెయిన్స్కు సంబంధించినటువంటి సిలబస్ ఇదంతా కూడా. మరి మెయిన్స్లో తెలుగు పేపర్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది, అర్థమెటిక్ వచ్చేసి 200 మార్కులకు ఉంటుంది, జనరల్ స్టడీస్ వచ్చేసి 200 మార్కులకు ఉంటుంది. ఒకవేళ ఈవెంట్స్లో ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఏఆర్కి బెటాలియన్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళని ఇందులో నుంచి హాఫ్ మార్కుగా కేటాయించడం జరిగింది. అంటే ఈవెంట్స్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఈ 200 మార్కులను 100 మార్కులుగా తీసుకుంటారు, ఇక్కడ ఈ 200 మార్కులను కూడా 100 మార్కులుగా తీసుకుంటారు. సో ఎవరు ఈవెంట్స్లో మెరిట్ మార్కులు వచ్చి ఏఆర్కి మరియు బెటాలియన్కి సెలెక్ట్ చేయాలి అనుకునే విద్యార్థుల దగ్గర ఈ మార్కుల్ని ఆఫ్ చేసి సగం చేసి తీసుకోవడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది మీకు వచ్చేటువంటి ఈవెంట్స్లో. సో మరి ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ అనేవి క్వాలిఫైడ్ పేపర్స్. ఓసీ వాళ్ళకి 40% రావాలి క్వాలిఫైకి, ఓబీసీ వాళ్ళకి 35% మార్కులు క్వాలిఫై రావాలి, మరి ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి 30% మార్కులు రావాలి. అంటే ఇక్కడ 100 మార్కుల్లో 40 మార్కులు ఓసీకి రావాలి, బీసీలకి 35 మార్కులు రావాలి, ఈ ఎస్సీ ఎస్టీలకి 30 మార్కులు రావాలి. ఈ విధంగా వస్తే నువ్వు ఇక్కడ క్వాలిఫై అయితే మాత్రమే. చాలా సందర్భంలో నాకు ఎదురుపడ్డటువంటి స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో క్వాలిఫై కాకుండా అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నెగ్లెక్ట్ చేయమాకండి, తెలుగుని ఇంగ్లీష్ను కూడా ఈజీగా క్వాలిఫై కావచ్చులే అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అనుకోమాకండి. వీటిని కూడా మన ఎగ్జామ్లో భాగంగా కష్టపడి చదవండి. వీటిలో క్వాలిఫై కావాల్సింది కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇందులో కూడా ప్రయత్నం చేయండి. ఛాన్స్ తీసుకోమాకండి. ఒక అర్థమెటిక్ రీజనింగ్ బాగా చదివి అర్థమెటిక్ రీజనింగ్లో జాబ్కు సంబంధించినటువంటి మార్కులు వచ్చి తెలుగులో ఇంగ్లీష్లో క్వాలిఫై కాకపోతే ఎట్లా ఉంటుందో ఆ క్వాలిఫై అయినటువంటి విద్యార్థికి మాత్రమే తెలుసు ఆ కష్టం, ఆ బాధ. కాబట్టి మీరు అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోమాకండి. సో అన్నిటినీ సమపాలల్లో ప్రిపేర్ అవ్వండి.
సో మరి అర్థమెటిక్ అనే దాంట్లో 200 మార్కులు, జనరల్ స్టడీస్ అనే దాంట్లో 200 మార్కులు ఉంటాయి. వీటికి కూడా మినిమం క్వాలిఫైడ్ మార్కులు ఉంటాయి, కానీ క్వాలిఫై మార్కులు అనేది ఇక్కడ కౌంట్లెస్. ఎవరికైతే ఎక్కువ మెరిట్ మార్కులు వస్తాయో వాళ్ళు మాత్రమే జాబ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్లో. సో ఈ అర్థమెటిక్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, ఈ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మేము ఈ రెండింటి మీద వీడియోలు చేయడం జరిగింది. అర్థమెటిక్ సిలబస్ మీద మరియు రీజనింగ్ సిలబస్ మీద మరియు జనరల్ స్టడీస్ సిలబస్ మీద, ఈ మూడింటి మీద మేము సపరేట్గా వీడియోలు చేసినాం. ఎస్ఐకి సంబంధించి ఎటువంటి సిలబస్ ఇస్తాడు, ఎన్ని మార్కులు వస్తాయి, చాప్టర్ వెయిటేజ్ ఏంది, ఏ చాప్టర్లోంచి ఎన్ని మార్కులు వస్తాయని ఆల్రెడీ మేము ఈ మూడు వీడియోలు సపరేట్గా చేసినాం. సో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి, లింక్ ఇచ్చినాం మేము. మీరు లింక్ ఓపెన్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందిస్తాం. సో ఈ సిలబస్ అంతా కూడా మీకు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అంటే మీరు ప్లే స్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అనే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మేము అందించినటువంటి ఈ సిలబస్ అంతా మీ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఏపీలో అర్థమెటిక్ రీజనింగ్ ఏ స్టాండర్డ్ గతంలో ఉంది ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఇంకా ఎలా వస్తుందని మేము ఊహించి పేపర్ అందించడం జరిగింది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు ఫాలో కావాలి అంటే మేము అందించేటువంటి సిలబస్ మీకు అద్భుతంగా ఎగ్జామ్లో జాబు పొందడానికి అవకాశం ఉన్నటువంటి సిలబస్ని అందిస్తున్నాం. ఇదంతా మీరు పొందాలంటే మా యాప్ని మీరు ఫాలో అవ్వాలి. ప్లే స్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మేము క్లాసులన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, వాటిని మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మేము ఇలాంటి సమాచారం అంతా మీకు రెగ్యులర్గా అందించాలంటే మా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీరు ఈ విధంగా చేసినట్టయితే మేము ఉత్సాహంగా ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్స్ని వెంటనే మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. సో మేము ఆల్రెడీ వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చినాం. సో ఇవి కాకుండా మరి తెలుగు, ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లకు సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుందంటే ఈ రెండిట్లలో కామన్ సిలబస్ ఉంటుంది. ఇందులో తెలుగులో ఇచ్చేటువంటి ప్యాటర్నే ఇంగ్లీష్లో కూడా ఇస్తాడు. సో ఎటువంటి సిలబస్ ఇస్తాడంటే ఒకటి ఎస్ఏ రైటింగ్ ఇస్తాడు, రెండోది ప్రెస్సీ రైటింగ్ ఇస్తాడు, మూడవది లెటర్ రైటింగ్ ఇస్తాడు, నాలుగోది పారాగ్రాఫ్ రైటింగ్ ఇస్తాడు, ఐదోది రిపోర్ట్ రైటింగ్ ఇస్తాడు, ఆరోది ట్రాన్స్లేషన్ ఇస్తాడు. ట్రాన్స్లేషన్ అనేది తెలుగు పేపర్లోనేమో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్తాడు, ఇంగ్లీష్ పేపర్లోనేమో తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తాడు. సో రెండిట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. తెలుగు పేపర్లో ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్లో తెలుగు ఉంటుంది ట్రాన్స్లేషన్ కోసం. సో ఏడవది కాంప్రహెన్షన్స్ ఇస్తాడు. సో కొన్ని సందర్భంలో గ్రామర్ పార్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. గ్రామర్ పార్ట్ కూడా సిలబస్లో ఇవ్వడానికి అవకాశం ఉంది తెలుగు మరియు ఇంగ్లీష్లలో కూడా. సో కాబట్టి ఊహించి అంటే పలాంటి పర్టికులర్గా చాలా సందర్భాల్లో ఏమైందంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ విధంగా టోటల్ సిలబస్ ఇస్తానని ఈ గ్రామర్ పార్ట్ చూసుకోకుండా వెళ్ళినటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ముఖ్యంగా 2016 నోటిఫికేషన్లో అదే జరిగింది. సో తెలంగాణలో 2016లో జరిగినటువంటి ఎగ్జామ్లో మొత్తం అంటే సిలబస్లో మెన్షన్ చేయలేదు, సిలబస్లో గ్రామర్ పార్ట్ అంటూ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరు చదువుకొని వెళ్ళలేదు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత జరిగింది ఏంటంటే ఈ మొత్తం సిలబస్ 60 మార్కులకి ఇస్తే గ్రామర్ పార్ట్ 40 మార్కులకి ఇచ్చిండు. మరి ఆ సందర్భంలో నువ్వు క్వాలిఫై కావడం అనేది ఇబ్బంది అయింది. కాబట్టి నువ్వు ప్రతి సిలబస్ను కూడా నెగ్లెక్ట్ చేయకుండా చదువుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వగలరు. రైట్, ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి విధానం జోన్స్. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జోన్లు ఏంటి? చాలామందికి ఈ జోన్ విషయంలో కూడా డౌట్ ఉంటా ఉంది. ఏ జిల్లాకి సంబంధించిన ఏ జోను, ఎవరికి లోకలు అని చెప్పేసి. సో మరి ఆ జోన్ల విషయం మాట్లాడినట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4 జోన్స్ ఉన్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో 4 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 జోన్స్లో ఏ జోన్కు సంబంధించిన జిల్లాలు అనేవి మనం చూస్తే ఆ జోనులో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు ఆ జోన్లో లోకల్ అవుతారు, మిగతా జోన్లలో నాన్ లోకల్ అవుతారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఏమేం జోన్స్ ఉన్నాయంటే జోన్ 1 మొదటి జోన్ గురించి మాట్లాడితే మొదటి జోన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఒకటి వైజాగ్, రెండోది శ్రీకాకుళం,
మూడవది విజయనగరం. ఇవి ఉన్నటువంటి మొదటి జోన్లోని జిల్లాలు. రెండవ జోన్లో చూస్తే రెండవ జోన్లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్ ఇవి సెకండ్ జోన్ తెలియజేస్తున్నాయి. థర్డ్ జోన్ వచ్చేసి థర్డ్ జోను ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఇవి థర్డ్ జోన్ తెలియజేస్తున్నాయి. ఫోర్త్ జోన్ వచ్చేసి రాయలసీమ 4 జిల్లాలు ఉంటాయి. కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం ఇవి ఫోర్త్ జోన్. ఈ విధంగా అంటే ఇప్పుడు సెకండ్ జోన్ చూసుకుంటే ఈ సెకండ్ జోన్లో ఉన్నటువంటి జిల్లాలు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్. వీళ్ళు మాత్రమే, ఈ జిల్లాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జోన్ పరిధిలో లోకల్ అవుతారు. సో ఇక్కడ ఎస్ఐ జాబులు ఎలా ఉంటాయంటే వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబులన్నింటినీ కూడా ఈ 4 జోన్లకి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది నీకు తెలియజేయడం జరిగింది. ఒక బెటాలియన్ పోస్టులు మాత్రమే అన్ని జోన్లకి కామన్గా ఉంటాయి. ఏఆర్ సివిల్ పోస్టులు ఇవన్నీ కూడా ఏ జోన్లో ఎన్ని ఉంటాయో ఆ జోన్కు మాత్రమే వాళ్ళు అర్హులు, ఆ జోన్లో మాత్రమే వాళ్ళు లోకలు. వాళ్ళ ఆ జోన్లో లోకల్ అని నిరూపించుకోవడానికి వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్ వాళ్ళు మిగతా 3 జోన్లకి నాన్ లోకల్ అవుతారు. ఆ లోకల్ నాన్ లోకల్ పర్సెంట్ అనేది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎంత పర్సెంటేజ్ లోకల్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ నాన్ లోకల్ ఉంటుంది అనేది. రైట్, ఇవి జోన్స్ గురించి మాట్లాడాలంటే ఏ జోన్లో ఎవరికి ఏ జిల్లాలు ఉన్నాయి, ఎవరు ఏ జోన్లో లోకల్ అనేది చెక్ చేసుకోండి. రైట్, పోతే ఇదంతా అయిపోయిందిగా. ఈవెంట్స్ వచ్చినాయి. మెయిన్స్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్కు ఉన్నటువంటి ఒకే ఒక టాస్క్ మీ ముందు మెడికల్ టెస్ట్. మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మెడికల్ లేకుండా కూడా క్వాలిఫై కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మెడికల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఎంఎస్టి. మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా కంటి చూపు చాలా ఇంపార్టెంటు. ఈ కంటి చూపు గురించి చూసినట్టయితే ఇక్కడ రైట్ ఐ, లెఫ్ట్ ఐ. సో దూరపు చూపు ఎలా ఉండాలంటే దూరపు చూపు వచ్చేసి 6/6 రైట్ ఐ, 6/6 లెఫ్ట్ ఐ ఉండాలి. అదే నియర్ విజన్ అంటే దగ్గర చూపు ఎలా ఉండాలి అంటే 0/5 ఉండాలి, 0/5 ఉండాలి లెఫ్ట్ ఐ కూడా. సో దీంతో పాటు కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. ఎవరన్నా ఇది ఉంటే చూసుకోండి. కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి క్వాలిఫై ఉండదు, మెడికల్లో ఫెయిల్ అవుతారు. కలర్ బ్లైండ్ ఉన్న వాళ్ళు మెడికల్లో ఫెయిల్ అవుతారు, వాళ్ళు మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కలర్ బ్లైండ్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ క్లియర్గా తీసుకొని అప్పుడు మీరు ఫర్దర్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కోసం ఫాలో అవ్వండి. అంతే తప్ప ఏదో నేను అయితే అక్కడ ఏదో సెట్ చేసుకోవచ్చులే అంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇంత కష్టపడి ఈవెంట్స్ కొట్టి మెయిన్స్లో జాబ్ వచ్చి అక్కడికి పోయిన తర్వాత మెడికల్లో ఫెయిల్ అయితే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందే దానికి సంబంధించిన సమాచారం ఇంకేమైనా ఉన్నాయా అనేది మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా అవసరమైతే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి హెడ్ ఆఫీస్కే వెళ్ళి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయండి, అడ్మినిస్ట్రేషన్ కాడికి వచ్చి. రైట్, ఇది కాకుండా ఎలిఫెంట్ ఫుట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎలిఫెంట్ ఫుట్ అంటే మన అరికాలు ఏదైతే ఉంటుందో ఆ అరికాలు పూర్తిగా నేలని తాకకూడదు. అందరికీ మ్యాక్సిమం ఎవరు ఉండరు అలా. సో ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే చెక్ చేసుకోండి. వీళ్ళు కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం కాదు అనుకుంటే మాత్రం ఎగ్జామ్కి వెళ్ళండి. సో చాలా వరకు అయితే ఎలిఫెంట్ ఫుట్ ఉన్నా కానీ మెడికల్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ఇవన్నీ చూసుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళినట్టయితే ఈ మెడికల్ అయిపోయిన తర్వాత నువ్వు ఫస్ట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తావో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మళ్ళా నువ్వు జాబ్ పొందడానికి పోయే ముందు అన్నీ వెరిఫై చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి, దాంతోపాటు జీరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఎన్ని జీరాక్స్లు తీసుకురావాలనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేసినప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా వెరిఫికేషన్ టైంలో అన్ని సర్టిఫికేట్స్ ఏవైతే అవసరం ఉంటాయో వాటిని అన్నిటినీ పట్టుకొని వెళ్ళాలి.
సో పట్టుకొని వెళ్ళినట్టయితే ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి అడ్మిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటువంటి జాబ్కు సంబంధించినటువంటి అడ్మిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మీ ముందున్నటువంటి టాస్క్స్. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని మనం ఇందులో ఏదైనా లేని పక్షంలో అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకొని మీరు ముందుకెళ్ళినట్టయితే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంటుంది. సో ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యంగా నేను ఇంత చెప్పిన తర్వాత ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటి అంటే ముఖ్యమైన విషయం, నీ మీద నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్ళు. చాలామంది అంటే నువ్వు నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత నీకు జాబు రాదు, జాబులు అమ్ముడు పోతున్నాయి, వాళ్ళు కొనుక్కుంటారు, వీళ్ళు కొనుక్కుంటారు, నీకేడొస్తుంది అని ఇలాంటి మాటలు ఎక్కువగా వినపడుతుంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అవన్నీ అబద్ధాలే. నువ్వు కష్టపడి జాబు పొందితేనే పొందినట్టు. సో ఈ ఒక్క విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో, అంతే తప్ప టైం వేస్ట్ చేసుకో మాకు. ఇంకో విషయం, అన్నీ అంటే నువ్వు నోటిఫికేషన్ పడ్డ తర్వాత కంగారు పడి అవి ఇవిలేవు అని చెప్పేసి చూసుకోమాకండి. అన్నీ పర్ఫెక్ట్గా గ్యాదర్ చేసుకోండి. నోటిఫికేషన్ కంటే ముందే ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన సిలబస్ మీద మంచి ప్లాన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మేము మీకు అద్భుతమైన సిలబస్ అందిస్తూ ఉన్నాం ఐకాన్ ఇండియా ద్వారా. సో మీరు మా సిలబస్ని ఫాలో అవ్వాలంటే ప్లే స్టోర్ నుండి ఐకాన్ ఇండియా అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మేము ఇచ్చేటువంటి క్లాసులు మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేము మీకు జరిగినటువంటి ముఖ్యంగా ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎస్ఐ పేపర్ని, పాత పేపర్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ సిలబస్ ఎలా ఇస్తాడు అనేది మొత్తం కూడా ఆలోచించుకొని మంచి స్టాండర్డ్లో మీకు సిలబస్ అందించడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఆ విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మేము చెప్పడం కాదు, మీరు చూసి అవసరమైతే మాకు కామెంట్స్ కూడా పెట్టవచ్చు. సో మీరు ఫర్దర్గా అంటే ఇంకా వేరే చాలా చోట్ల మీకు కనిపిస్తూ ఉంటాయి, సిలబస్లు ఇస్తూ ఉండరు, కొనుక్కుంటూ ఉంటారు. కానీ చూడండి, అక్కడ కంపేర్ చేయండి, మా దగ్గర కంపేర్ చేయండి. కంపేర్ చేసి అంతకంటే తక్కువ ఉంది అంటే మాకు మీరు కామెంట్ చేయండి. అవసరమైతే మీ పేమెంట్, మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కాబట్టి తక్కువ ఉందని అనిపిస్తే మేము మీకు అవసరమైతే మీ అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం మా దగ్గర ఉంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే మీరు సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.